సో నెక్స్ట్ వచ్చేసి 116.1 ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వీటి మీద 3-4 ఫార్ములాస్ ఉన్నాయి. వెక్టార్ ఈక్వేషన్ అంటే లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ ప్యారలల్ లేదు అని అంటే వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 2 పాయింట్స్ ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఈ 116.1. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది ఒక లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ ప్యారలల్ టు ద వెక్టార్, పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ ప్యారలల్ టు వెక్టార్. సో అలాంటప్పుడు ఫార్ములా ఏమొస్తుంది అని అంటే r bar is equal to a plus tb. r is equal to a plus tb. సో చాలా ఇంపార్టెంట్. అంటే a plus tb అంటే దీన్ని a కన్సిడర్ చేయండి, దీన్ని b కింద కన్సిడర్ చేయండి. సో ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. సో అలా అప్పుడు ఏమవుతుంది, r is equal to 2i plus j plus 3k plus t into b 4i minus 2j plus 3k. ఇది b. సిమిలర్గా ఇక్కడ ఏంటి, ఒక లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ ప్యారలల్ టు ద వెక్టార్. ఇంకోటి ఏంటి, సేమ్ లైన్ అనేది పాసింగ్ త్రూ ద పాయింట్స్ అనమాట, 2 పాయింట్స్. లైన్ అనేది ఒక పాయింట్ ఒక వెక్టార్కి ప్యారలల్ టు ద వెక్టార్ అవుతుంది. కానీ ఇప్పుడు 116.2 క్వశ్చన్ ఏంటి, ఇది లైన్ పాసింగ్ త్రూ పాయింట్స్ అంతే. ఇట్స్ నాట్ ఏ ప్యారలల్ టు వెక్టార్, ఏం లేదు. లైన్ పాసింగ్ త్రూ పాయింట్స్ అంతే. పాయింట్స్ అన్నప్పుడు లైన్ పాసింగ్ త్రూ పాయింట్స్ అన్నప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, r ఈజ్ ఈక్వల్ టు 1 minus t ఇంటూ a ప్లస్ టీబీ. ఇది ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేసి మీరు చేసేయండి ఆన్సర్. ఇవి ఫార్ములాస్ అనమాట. ఇవి ఒక 5 ఫార్ములాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసేసి వెక్టార్ ఈక్వేషన్ ప్లేన్, ఇదిగో ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. అగైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఎన్ని పాయింట్స్, 3 పాయింట్స్. ఇందులో పాసింగ్ త్రూ ద 2 పాయింట్స్, ఇక్కడ దీనికి 2 పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి 3 పాయింట్స్, పాసింగ్ త్రూ 3 పాయింట్స్, ఇది 2 పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి 3 పాయింట్స్. 3 పాయింట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, r bar ఈజ్ ఈక్వల్ టు 1 minus s minus t ఇంటూ a ప్లస్ sb ప్లస్ tc. ఇది ప్లస్ ఎస్బీ ప్లస్ టీసీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అంటే ఇది, పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అంటే ఇది. ఇది ఓన్లీ పాసింగ్ లైన్ పాసింగ్ త్రూ 1 పాయింట్ అండ్ ప్యారలల్ టు వెక్టార్ అంటే ఇది. గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాస్. వీటి మీద మీరు ఎగ్జామ్లో అడుగుతారు ఖచ్చితంగా. 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి. 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు ఇది. ఓకే, థ్యాంక్ యూ.